మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట గ్రామంలోని మహిళా సంఘం భవనంలో సభ్యులకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను అందజేశారు. ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా గత 10 ఏళ్లుగా గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏకానందంకు మహిళలు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు శ్రీలత, లక్ష్మి, శ్రీధర్, నాయకులు బండారి కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మహేశ్వరి, దాడి స్వరూప, మహిళా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మండలంలోని అతిపెద్ద గ్రామం అయినటువంటి రేణుకుంట గ్రామంలో 3 వివో సంఘాలు ఉన్నాయి. కనీసం ఒక 100 సంఘాలు మహిళా సంఘాలు, వివోలు 3 అయితే 100 దాకా ఉంటాయి. ఇంచుమించు 1000 పైన 1200-1300 మంది మహిళలు ఈ మహిళా సంఘాల సభ్యురాలుగా ఉండుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ డబ్బులను కూడా పోగు చేసుకుంటూ అందరికి అవసరాలకు ఇచ్చుకుంటూ వాటి మిత్తి ద్వారా మరింత బలోపేతమవుతున్న సంఘాలకు మరి ప్రభుత్వం చేయూతగా ఇవ్వట్లేదు. వారి డబ్బులు వాళ్ళే జమ చేసుకొని వాళ్ళే పోగు చేసుకొని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే గ్రాంట్లు ఇస్తామని చెప్పుకుంటూ పోతున్నారు కాబట్టి గ్రాంట్లు మాత్రం రిలీజ్ కావట్లేదు సపరేట్గా మహిళా సంఘాలు. అదేవిధంగా మేము గత 2007 నుంచి కూడా మహిళా సంఘాలకు మన తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు అన్ని వివో సంఘాలకు ఫర్నిచర్ కానీ, బీరువాలు కానీ, చైర్స్ కానీ, కార్పెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి 10 ఏళ్ళు అయింది కాబట్టి అవి అన్నీ ఖరాబ్ అవ్వట్లా. మరొకసారి మా రేణుక కానీ, శ్రీలత కానీ, శ్రీధర్ కానీ అన్న మాకు మరొకసారి కావాలన్నామని పాడైపోయినాయి, మాకు బీరువాలు పంపించండి, కుర్చీలు పంపించండి. మా పెద్ద మనుషులు కూడా పెద్దోళ్ళు ముఖాలు నొప్పులు ఏంటంటే వాళ్ళకు చైర్లు, మళ్ళీ కొంతమంది మహిళలు చిన్న ఉల్లెంగుల ఏకానందం అన్న గారు గత 2007 నుంచి 10 లోపల అన్న బీరువాలు కానీ, టేబుల్స్ కానీ ఎప్పుడు ఏది అడిగినా అన్న ఇండివిజువల్గా, అప్పుడు ట్రస్ట్ లేకున్నా అన్న మాకు సాయం చేసిండు. ఇప్పుడు కూడా మొన్న రిక్వెస్ట్ చేసినాం, అన్న మళ్ళీ బీరువాలు అవి ఖరాబ్ అయిపోయినాయి అనగానే మళ్ళీ 3 బీరువాలు, కూకున్నానికి చైర్లు, ఇంకా సరిపోకపోతే కార్పెట్లు, అన్న రేపు సిస్టమ్ కూడా కొనిస్తా అన్నాడు. ఈ అన్నకు నిజంగా ఎప్పుడు మా రేణుకుంట మహిళా సంఘాల వాళ్ళు ఎప్పుడు రుణపడి ఉంటారు. ఇది చాలా మంచిది, మంచి ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నాను.